తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటులు మాధవన్, నాగార్జున్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపుల్, మనుభాయ్ పంచోలి, తెలంగాణ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మధ్యప్రదేశ్ మంత్రి గోవింద్ సింగ్, ఉత్తరప్రదేశ్ ఎంపీ గణేష్ సింగ్ స్వామివారిని వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుటుంబ సమేతంగా మా మొక్కులు చెల్లించటానికి కలియుగ దేవుడైనటువంటి స్వామివారిని అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చాం. బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. వారి ఆశీర్వచనం చాలా గొప్ప ఆశీర్వచనం కాబట్టి ఆశీర్వచనం కూడా తీసుకున్నాం వేద పండితుల చేత. ఈరోజు త్రేతాయుగం, ద్వాపరయుగం తర్వాత వచ్చినటువంటి యుగం కలియుగం. ఈ కలియుగం వెంకటేశ్వర స్వామి యొక్క దయతో ప్రపంచమంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటా ఉన్నాం. మంచి వర్షాలు పడి, మంచి పంటలు పండి, అన్ని రాష్ట్రాలు, దేశము అభివృద్ధి చెందాలని నేను ఒక శాసనసభ్యుడిగా, నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడిగా, తెలంగాణ మాజీ స్పీకర్ గా, మాజీ మంత్రిగా ఆ దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాం. మీ చల్లటి చూపులు మాకు చాలు. విద్వేషాలకు తావివ్వకుండా, కోపతాపాలకు తావివ్వకుండా, సామరస్యంతో అందరూ కలిసిమెలిసి జీవించే విధంగా జీవించవలసిందిగా ఆ స్వామివారి వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే నేను కూడా 2023 ఎలక్షన్ కంటే ముందు స్వామివారికి విజయం పొందిన తర్వాత వచ్చి తలనీళ్ళు అనిపిస్తా అని చెప్పేసి మొక్కుకున్నాను. ఆ ప్రకారంగా ఆ స్వామివారి దయతో అఖండ విజయం సాధించాం.